గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. మనం అయితే ఇప్పుడు టువర్డ్స్ ఢిల్లీ స్టార్ట్ అవుతాం. పారాగ్లైడింగ్ నిన్న బిస్కెట్ అయిపోయింది. విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల చేయలే నిన్న. అంటే చేయొచ్చు కానీ మీకు హార్డ్లీ 3 to 4 minutes ఉంటుంది అంతే ఫ్లయింగ్. అలా తీసుకొచ్చి అలా ల్యాండ్ చేస్తాడు. మంచిగా విండ్ ఉంటే మీకు ఒక 10 to 12 minutes ఫ్లయింగ్ టైం ఉంటుంది అన్నాడు. సో మేము కూడా ఎందుకులే రేపే చేద్దాం అనేసి వచ్చేసినాము. ఇప్పుడు పారాగ్లైడింగ్ 6 o'clock కల్లా ఉండమన్నాడు. ఇప్పుడేమో 6:43 అవుతుంది టైము. సో పారాగ్లైడింగ్ చేసుకొని టిఫిన్ చేసి ఇంకా మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయితే ఏముండదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అమ్మో ఇంకా ఎక్స్ప్లోరింగ్ ఏముండదు. అలా ఇంటికి రోజు రోజుకి డిస్టెన్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే. నాకైతే ఎప్పుడు వెళ్ళిపోవాలని ఉంది. సో ఈరోజు టార్గెట్ అయితే ఢిల్లీ అనుకుంటున్నాం. పారాగ్లైడింగ్ లేకపోతే నేను ఆగ్రా కొట్టేటోడు. పారాగ్లైడింగ్ ఒకటి మిస్ అయింది నిన్న. సో పైకి వెళ్ళాక మళ్ళీ షూట్ చేస్తా వీడియో. బ్రిడ్జ్ అయితే దాటేస్తున్నాం. ఇప్పుడు అమ్మాయి ఎన్నోటి కుక్కలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది కుక్కల్ని చూస్తుంటే. అమ్మో మామూలుగా అరవట్లే. టువర్డ్స్ ఢిల్లీ రోడ్ అయితే స్టార్ట్ అయినాం. కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి అబ్బా. మళ్ళీ తరుగుతాయేమో. పైన చల్లగా ఉంటుందేమో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. మేమైతే ఇప్పుడు పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తాం. ఇక మనతో పాటు సన్నీ బ్రో అయితే మన బైక్ తీసుకెళ్తున్నాయి. ఇదే మన ready 1 2 3 go run.
ఇతనే మన పైలట్, మనకైతే పారాగ్లైడింగ్ చేయించింది. ఆప్తే నామ్ కుల్దీప్. ఇతనికైతే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫాలో అవ్వండి అందరూ. ఉంది. పారాగ్లైడింగ్ కూడా అయిపోయింది, టిఫిన్ కూడా చేస్తాం. ఇప్పుడు టువర్డ్స్ ఢిల్లీ అనమాట. పారాగ్లైడింగ్ ఎంత బాగుందంటే యాక్చువల్లీ స్టంట్ కూడా చేద్దాం అనుకున్నా. ఎక్స్ట్రీమ్ పారాగ్లైడింగ్ అంటారు దాన్ని. స్టంట్స్ కూడా చేస్తానన్నాడు కానీ వద్దు భయ్యా, ఫస్ట్ టైం ఎందుకు, నెక్స్ట్ టైం చేద్దాంలే అనుకున్నా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేస్తే మనం కొంచెం ఇదిగా ఉంటాం. నాకు అప్పటికే భయం వేస్తుంది. నెక్స్ట్ టైం అయితే స్టంట్ రైడింగ్ చేద్దాం, అదే స్టంట్ పారాగ్లైడింగ్ చేద్దాం. ఆ ఫస్ట్ టేకప్ అయిన వెంటనే ఇలా పైకి లేపుద్ది అనమాట. అక్కడ భయం వేసింది నాకు. ఆ తర్వాత ఎంత ప్లెజెంట్గా ఉందంటే పైన. ఫోన్లో మొత్తానికి అది చేయగలనా చేయలేనా అని నిన్న క్యాన్సిల్ అవ్వడంతో ఈరోజు కూడా అవదా అనుకున్నా. మేమే లేట్గా వచ్చినాం. వాళ్ళైతే 6 o'clock నుంచి వెయిటింగ్ అంట పైలట్స్. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది కిందకి వచ్చిన తర్వాత స్టంట్ చేసి ఉండాల్సింది కదా అని. పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది స్టంట్ అస్సలు చేయకూడదని. టర్బులెన్స్ అయితే ఉండదు, చాలా ప్రశాంతంగా ఇలా స్లోగా స్మూత్గా ఉంటుంది. బండి అయితే నీట్గా ఉంది కదా, కడిగించిన నిన్న. మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు చాలా నీట్గా ఉంది బండి అని. మామూలుగానే కడిగాడు, కాకపోతే ఇప్పుడు కొంచెం బాగా కనబడుతుంది, మరి బురద వీటితో కాకుండా. రేపటికి టఫ్ రైడ్ ఉంటుంది, ఎందుకంటే మనం యాక్చువల్లీ ఆగ్రాలో ఉంటే మనకు రేపు ఎల్లుండి సాగర్ వెళ్ళడానికి బాగుండును. అదే ఇవాళ ఆగ్రా వెళ్ళిపోయి ఉంటే రేపు ఆగ్రా టు సాగర్ కొట్టేసేవాడిని. కానీ ఢిల్లీలో ఆగుతున్నాం కాబట్టి రేపు ఇంకా ఎర్లీగా బయలుదేరి సాగర్ కొట్టేయాలి. నెక్స్ట్ డే రాయ్పూర్, ఆ తర్వాత ఇంటికి. మన కార్లా కనబడుతుంది ఇది టైర్స్. సౌండ్ ఇలా వస్తుంది ఏంటి? పెట్రోల్ అయి ఉంటుంది. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ వచ్చింది, భలే ఉంది. టువర్డ్స్ చండీగఢ్. దిస్ ఈజ్ కులు మనాలి. ఢిల్లీ మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. స్కూటీ బ్రో అయితే చాలా ముందుకున్నాడు, ఎందుకంటే పారాగ్లైడింగ్ చేయలేదు కాబట్టి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. వెనకాల మన అభిలాష్ బ్రో ఉన్నాడు, అతను మెల్లగా వస్తున్నాడు. నేనైతే కొద్దిసేపు గట్టి కొట్టేసి రెస్ట్ తీసుకుంటా, అప్పుడు కలుద్దాంలే అన్నా. మ్యాక్సిమం ముగ్గురు కలిసి ఢిల్లీలోనే స్టే చేస్తాం. ఏంట్రా నీ డ్రైవింగ్ అన్న అర్థమై సావట్లా. ఏదో కులు ఇది. మనం ఇందాక ఉన్నది మనాలి, నైట్ స్టే చేసాం కదా, అది మనాలి. ఢిల్లీ 500 కొట్టాలి. గుంతర్ ఎయిర్పోర్ట్ 10, ఢిల్లీ 500. నేనైతే బైక్ని మామూలుగా ఉరికించట్లేదు. ఇదేం బ్రిడ్జ్ కానీ బాగుంది, మన గోదావరిలో ఉంటుంది కదా అట్లా ఉంది. ఇక్కడ నుంచి మన డైవర్షన్ చండీగఢ్ స్ట్రైట్. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు సోలోగానే రైడ్ చేస్తాం. మనోడు వెనక్కి వస్తున్నాడు, నేను మధ్యలో ఉన్న మన స్కూటీ భయ్య ముందున్నాడు. చూద్దాం, ఢిల్లీకి వెళ్ళే టైం బట్టి ఆగ్రా వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేద్దాం. బాగా
బాగా పురాతనమైన టన్నల్లా ఉంది ఇది. మరి మన బుర్ర కేసులా ఉంది ఇది. చాలా అంటే చాలా వేడిగా ఉంది, లోపల వచ్చాక చల్లగా ఉంది. గుర్రాన్ని తరుముతున్నారు, గుర్రం లోపల వస్తుంది. లోపల నుంచి బయటికి రాగానే ఎండ. ఈ కొండ లోపల నుంచి వచ్చినాం మనం. అలాగా ఎట్లా చేశారా బాబు అంత లోపల. ఉంటుంది కదా వెహికల్స్, అవి కొండ లోపల నుంచి వస్తున్నాయి. లోపల టన్నల్ ఉంది, టన్నల్ లోపల నుంచి వస్తాయి. మనం బయట నుంచి వెళ్తున్నాం అనమాట, వాళ్ళు ఈ కొండ లోపల నుంచి వస్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం కూడా టన్నల్ లోపలికి వెళ్ళబోతున్నాం. టన్నల్ నెంబర్ 12 అంట. బాగుంది టన్నల్. టనల్, ఇంకో టనల్. ఉంటే కొంచెం కష్టమే, ఫాస్ట్గా వెళ్దాం. చిన్నదే రోడ్డు. ఇందాకలాగా పెద్ద హైవే ఉంటే అయితే ట్రై చేసేటోళ్ళం. కార్లతోనే సరిపోతుంది, కార్లు, లారీలు అండ్ వాల్వో బస్సులు కూడా ఇటే వస్తున్నాయి. ఇలానే డబల్ యాక్సిల్ బస్సు అయితే వస్తుంది. స్కేనియా. ఒక్క బస్సు వల్ల
ఒక్క బస్సు ముందుకెళ్తుంది. లోయ చూస్తున్నారా ఎంత పెద్ద లోయ. ఇక్కడ ఏదైనా అయితే మాత్రం ఇంకంతే, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఆగేది లేదు కింద వాటర్ దగ్గరికే. డ్యామ్ క్రాస్ అయ్యి వెళ్ళాలి మనం. రంగురంగుల బస్సులు అయితే ఉన్నాయి. మండి పెద్దదే. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మండి టౌన్ అంతా అటువైపు ఉంది. చిన్న రోడ్ కదా, వెహికల్స్ ఎక్కువ కాబట్టి ట్రాఫిక్ అయిపోతుంది. హైవే అయితే వచ్చింది. నేషనల్ హైవే 154 అంట. ఓకే, ఇప్పుడు చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్కి వచ్చినట్టున్నాంలేండి. ఇంకా 90-100 కొట్టేస్తే హ్యాపీగా కవర్ చేసేయచ్చు. మబ్బుగా కూడా ఉంది, వేడిగా ఉంది. ఒక్కొక్క టన్నెల్ ఒక్కొక్కలా ఉంది. హైవే అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మధ్య మధ్యలో టనల్స్ కూడా వస్తుంది. మంచి కౌస్, మంచిగా ఉంది హైవే. తర్వాతకి ఎలా ఉంటుందో తెలీదు. ట్రాఫిక్ అయితే ఉంది, మరి అంత ఓపెన్ హైవేస్ అయితే కాదు. 4 లైన్ హైవే అనమాట. చూడండి అసలు ఎలాంటి కౌస్ ఉన్నాయి హైవేలో. భలే ఉన్నాయి అబ్బా టర్న్స్ మాత్రం. నేనైతే మాత్రం మస్తుగా రైడ్ చేస్తున్నా, ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకా మనం కోల్డ్ ప్రదేశం నుంచి బయటకు వస్తున్నట్టే.
హాట్ వెదర్లోనే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. హైవే మీద చూసారా ఆవులు ఎలా ఉన్నాయో, వీటి వల్ల యాక్సిడెంట్ జరిగేది. ఆవులు చూసారా ఎలా నడుస్తున్నాయో ప్రశాంతంగా. చండీగఢ్ ఇంకో 117 అంట. మనమైతే యాక్చువల్గా ఒక బ్రేక్ తీసుకోవాలి. 100 గేమ్స్ అయిపోయింది. అమ్మో 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 ఎంత హైట్ ఉన్నాయిరా బాబు ఒక్కొక్కటి. చాలా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఇవన్నమాట ఇవి. షిమ్లా అయితే స్ట్రైట్ అంట, మనం చండీగఢ్ వైపు వెళ్ళాలి. షిమ్లా వైపు అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. మనం ఢిల్లీ కాబట్టి ఒకసారి ఎందుకన్నా మంచిగా చూసుకుందాం. ఈ దేరి రివర్ కానీ ఫుల్ నిండుగా ఉంది, ఫ్లో కూడా అలానే ఉంది. అవుట్స్కట్స్లో ఉన్నాం. ఇంకో 16 km అనమాట చండీగఢ్. లంచ్ చేసిన ఇంకా అంబాలాకి ఇంకో 30-40 కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి. యాక్చువల్లీ మన చండీగఢ్ లోపల దూరిపోయి టైం వేస్ట్ అయిపోయింది, నాకు తెలియలే. ఆ ఫ్లోలో అలాగ వెళ్ళిపోయినా. నేను ముందు మ్యాప్ పెట్టుకుని ఉంటే బాగుండేది. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి రావడానికి కావాలా, అలా లోపల దూరి మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది. మన స్కూటీ బ్రోకును నాకు 10 కిలోమీటర్లు, అభిలాష్ బ్రోకును నాకు 20 కిలోమీటర్లు. నేను మధ్యలో ఉన్నా. సో మన స్కూటీ బ్రో అయితే సందీప్ బ్రో వెయిట్ చేస్తున్నా అన్నాడు. లెఫ్ట్ అంబాలా అండ్ ఢిల్లీ. ఢిల్లీ ఇంకో 230 అలా ఉంటుంది, 220, 230. ఢిల్లీ 212, అంబాలా 12. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఢిల్లీ అనుకుంటున్నాను. టోల్ గేట్ మన టోటల్ 27 ఎన్నో టోల్ గేట్స్ వచ్చినాయి. మిగిలినవన్నీ కామన్ అనమాట, మళ్ళీ వచ్చినవే వస్తుంటాయి. మన బైక్ వైపు చూస్తున్నారు, వాళ్ళ కోసం వాళ్ళ కార్కి ప్యారలల్గా వెళ్దాం. కార్లో ఉన్న బాబు ఇలా చూస్తున్నారు.
అయితే ముందున ఉన్నాడు, కనిపిస్తున్నాడు. గట్టిగానే కొడుతున్నాడు బ్రో కూడా. అంబాలా అయితే క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 200 km ఉంటాయి ఢిల్లీకి. ఇదిగో మన బ్రో అయితే మెల్లగా వస్తున్నాడు. ఇక్కడ నుంచి ఢిల్లీ కరెక్ట్గా 201. అది బాగా కూర్చున్నావునా. ఇప్పుడే చైన్ అయితే స్ప్రే చేసిన. ఈ చైన్ స్ప్రే ఏదో కొన్నా, అసలు లూబ్ కరెక్ట్గా చేస్తుందని నాకైతే డౌట్గా ఉంది. ఇన్ కేస్ కుదిరితే మోటోలో అయితే తీసుకుందాం. ఇదేదో వేరే కంపెనీ, మనాలిలో ఇదే దొరికింది అనమాట. ఇది ఎంతవరకు పనిచేస్తుంది కరెక్ట్గా అన్నది తెలియదు. లడవా అనే ఊరు అంటే ఇటువైపు లడవా. పానీపట్ అయితే క్రాస్ చేస్తున్నాం. ముందున ఒక అమ్మాయి వెళ్తుందా, నాకు ఈజీగా 90 కొడుతుందేమో. నేను 85 కొడుతున్నా. నాకంటే ఫాస్ట్ ఉంది యాక్టివా. మా బాబోయ్, యాక్టివాతోనే అంత ఫాస్ట్ అయితే నా R15 ఇస్తే ఎలా తోలుతుందండి. చూడండి, నేను 90 కొడుతున్నా. అదే నాకు తెలిసి 95, 100 దగ్గర క్రాస్ చేస్తుంటాను. టైం అయితే నైట్ 8-10 అవుతుంది. మేము అక్కడ చాలాసేపు ఆగిపోయినాం. ఇప్పుడు ఇంకా 1.5 hour జర్నీ ఉంది. నేను లొకేషన్ అయితే డైరెక్ట్గా హోటల్లో పెట్టేసా. 61 km అంట. హోటల్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఉంటే హోటల్ ఓకే చేస్తాం, లేదు అంటే క్యాన్సిల్ చేసి వేరేది ఏమైనా చూస్తాం.